నర్సీపట్నం డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఎస్సీగా పనిచేశానని అన్నారు. నర్సీపట్నం ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. గంజాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. గంజాయి రవాణా చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు తమ యొక్క ఫిర్యాదులను తనకు నేరుగా అందజేయొచ్చని అన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ మరియు ఎస్ఐలు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. నర్సీపట్నం ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకున్నాను. నాది 1991 బ్యాచ్. అంటే ఫస్ట్ నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా నర్సీపట్నం టౌన్లోనే చేశాను. అంటే యాక్చువల్గా చింతపల్లిలో కొద్ది రోజులు చేసిన తర్వాత మళ్ళీ నాకు నర్సీపట్నం టౌన్కి అటాచ్ చేశారు. ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ నర్సీపట్నం టౌన్లోనే అప్పటి డిఎస్పీ కృష్ణ గారు, ఇన్స్పెక్టర్ సంజీవరావు గారు, దాసరి రవిబాబు గారు, టౌన్ ఎస్ఐ వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదే సబ్ డివిజన్లోని కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో 92 డిసెంబర్ 23 ఛార్జ్ చేసుకొని ఒక 8 months పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మ్యాక్సిమం నా సర్వీస్ అంతా కూడా విశాఖపట్నం రూరల్ జిల్లా, అప్పటి విశాఖపట్నం రూరల్ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువగా కాలం సబ్ ఇన్స్పెక్టర్గా 15 సంవత్సరాల పాటు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే నర్సీపట్నంకి వచ్చేసరికి కరోనా టైంలో అయితేనేమి, లేదా ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ అనకాపల్లిగా కూడా ఇక్కడ చాలా కాలం చేయడం జరిగింది. 4.5 years ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీగా నేను వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఏరియా కూడా చాలా వరకు నాకు అవగాహన ఉంది. మా ప్రయారిటీస్ అన్నీ కూడా మా ఆఫీసర్స్తో మాట్లాడిన తర్వాత తెలుసుకొని చక్కగా మంచిగా పోలీసింగ్ చేయాలని చెప్పేసి వచ్చిన ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సక్రమంగా మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ తాలూకా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే విషయం నా తాలూకా సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అదే విధంగా చేయిస్తాము. ఫస్ట్ గవర్నమెంట్ తాలూకా ప్రయారిటీ ఏదైతే ఈ డ్రగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉందో ఆ డ్రగ్స్ కోసం, ఈ ఎన్డీపీఎస్ కోసం, వీటి కోసం అంతా కూడా ప్రత్యేకంగా సుపీరియర్ ఆఫీసర్ తాలూకా సూచనల ప్రకారం జాబ్ చేస్తాము. ఏదైనా సరే, ఎవరైనా సరే, ఎప్పుడైనా, ఏ టైంలో అయినా వాళ్ళ తాలూకా సమస్యల కోసం ఫోన్ చేయొచ్చు. ఎట్ ఎనీ టైం అర్ధరాత్రి అని కానీ అపరాత్రి అని కానీ లేకుండా ఆన్సర్ చేస్తాము. ఆన్సర్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము. అట్లాగే ఎట్ ఎనీ టైం మా దగ్గరికి రావడానికి ఒకరి పర్మిషన్ కానీ ఏమి అవసరం లేదు. తిన్నగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ తాలూకా సమస్యలు ఏవి అన్నది చెప్పుకోవడానికి, వినడానికి, పరిష్కారం చేయడానికి కూడా మేము కృషి చేస్తానని చెప్పేసి తెలుసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది ఈ నర్సీపట్నం పోస్టింగ్ రావడానికి. ఇది ఛాలెంజింగ్ పోస్టింగ్. 2 నియోజకవర్గాలు కూడా నర్సీపట్నం స్పీకర్ గారు ఉన్నారు. అలాగే పాయకరావుపేట మా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తానని చెప్పేసి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.